హాయ్ గాయ్స్, ఇవాళ ఒక డిఫరెంట్ నూడిల్స్ చేయడం నేర్చుకుందాము. దీనికి ఒక పర్సన్కి సరిపోయేంత నేను చెప్తాను. మీరు ఇద్దరికి చేయాలంటే జస్ట్ దాన్ని డబల్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, అందులో హాఫ్ ఆనియన్ అండ్ క్యారెట్. మనకి ఎంత కావాలంటే ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఆరెల్స్ తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోండి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హాఫ్ లెమన్, అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు 5 చిన్న చిన్న చిల్లీస్ తీసుకుంటున్నాను. కారం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి, తక్కువ వేసుకునే వాళ్ళు ఇంకోటి తక్కువ వేసుకోండి. అండ్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 పెద్ద కప్స్ వాటర్ వేయండి. ఈవెన్ 3 కప్స్ వేసినా పర్వాలేదు, సింగిల్ పర్సన్ కాబట్టి 2-2.5 వాటర్ సరిపోతాయి. అవి కొంచెం బాయిల్కి వస్తాయి. బాయిల్కి రాగానే మనం నార్మల్ నూడిల్స్ ఉంటాయి కదా, మసాలా అస్సలు వేయకండి, మసాలా ప్యాకెట్ అస్సలు వేయద్దు. అది కాకుండా జస్ట్ నార్మల్ నూడిల్స్, ప్లెయిన్ నూడిల్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పి, మ్యాగీ, ఏదైనా ఆ నూడిల్స్ ఇందులో వేసేయండి. లెట్ ఇట్ బాయిల్, హైలోనే ఉంచండి, ఏం పర్లేదు. ఇవి మెల్లమెల్లిగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఒక ఫెంటాస్టిక్ ట్రిక్ ఏంటంటే బాయిల్ అయినాయో లేదో తెలుసుకోవడానికి కొంచెం చిన్న పీస్ తీసుకొని నోట్లో వేసుకోండి. అది గట్టిగా ఉండకూడదు, బాగా మెత్తగా ఉండకూడదు, కొంచెం తింటే పంట కింద తగలాలన్నమాట, కొంచెం గట్టిగా. ఆరెల్స్ మామూలు నూడిల్స్ అయితే ఇలా పైకి తీయగానే సాఫ్ట్గా అయిపోతాయి, మనకు అలా అన్న తెలిసిపోతుంది. సో ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్లో వేసేసేయండి. ఇలాగా ఒక స్ట్రైనర్లో వేసిన తర్వాత ట్యాప్ వాటర్ కింద పెట్టి శుభ్రంగా కడిగేసేయండి. ఇలా ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం మంది ఆయిల్ వేస్తారు, అలా ఏం అవసరం లేదు. ఇలా కూల్డ్ వాటర్లో మొత్తం కడిగేదామంటే అది అస్సలు ఒకదానికొకటి అంటుకోదు. ఫుల్ వాష్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 3 స్పూన్స్, నార్మల్ స్పూన్తో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. దెన్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రీవియస్గా, ఆనియన్స్, క్యారెట్స్, చిల్లీ, ఇవన్నీ అందులో వేసేసేయండి. ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే అందులో వేసేయండి. ఇప్పుడే ఇదే పాయింట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా మీడియం ఫ్లేమ్ పైనే ఉంచండి. మొత్తం ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ పెట్టద్దు, ఎందుకంటే అది కొంచెం కంగారు వచ్చి మాడిపోతుంది నాకైతే. సో నేను ఇప్పుడు సిమ్లో పెట్టి చేస్తాను. లెట్ దెమ్ ఫ్రై, అంటే బాగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి అప్పుడప్పుడే సాఫ్ట్గా అవుతాయి మంచిగా. అప్పుడు ఇలా ఒక పక్కకు తీసేయండి ప్యాన్లో వెజిటేబుల్స్ అన్నీ తీసేసి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న ఆయిల్ కిందకు వస్తుంది కదా, ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని క్రాక్ చేసేసి డైరెక్ట్ ప్యాన్లో వేసేయండి. అలా ఇందాక ఆయిల్ ఎక్కువ 3 స్పూన్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎక్కువ ఆయిల్ అయిపోతుంది అనుకున్నారు కదా, సో దీనికనమాట. ఎగ్ వేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ పించ్తో ఇలా సాల్ట్ తీసుకుని దానిపైన అలా మొత్తం కవర్ అయ్యేలాగా ఎగ్ అంతా వేసేయండి. ఇప్పుడు అదే సేమ్ 2 పించెస్ కారం తీసుకుని ఎగ్ అంతా కవర్ అయ్యేలా పైన వేసేసేయండి. ఇప్పుడు ఇది స్క్రాంబుల్డ్ ఎగ్లా చేయాలన్నమాట, ఏం లేదు, స్పూన్తో అలా మొత్తం కలిపేసి అంతా వేగనివ్వాలి. ఎగ్ చందమామ దగ్గర కొంచెం వేగకుండా ఉండిపోతుంది, అది చూసుకోండి ఒకసారి. మొత్తం వేపేయాలి ఇలాగా ఫుల్గా. మనకి ఎగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అందులో వేసి కలిపేసి దెన్ స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే సిమ్లోనే పెట్టేసేసి ఇది కొంచెం తొందరగా వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నూడిల్స్ కూడా రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ పక్కకు తీసేయండి, అందులో ఏం ఉంచొద్దు, మ్యాక్సిమం మొత్తం క్లియర్ చేసేయడానికి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఉండిపోతే మళ్ళీ ఇందులో నూడిల్స్ వేసినప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ వెళ్ళి స్టిక్ అయిపోయి ప్యాన్ మొత్తం అంటుకుపోతుంది అనమాట ప్యాన్కి. సో మ్యాక్సిమం క్లియర్ చేసేయండి ప్యాన్.
చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, మళ్ళీ అందులో చిన్నగా ఉంటుంది ఆయిల్. మనం స్ట్రెయిన్ చేసుకున్న నూడిల్స్ తెచ్చి ఇందులో వేసేసి, బెటర్ ఏంటంటే ఒక్క గరిటతో అన్న కలపచ్చు. ఇలా 2 స్పూన్స్ తీసుకుని అందులో ఆల్రెడీ చిన్న స్లైట్గా ఆయిల్ ఉంటుంది, దాంతో ఇలా ఒకసారి కలిపేయండి. ఇప్పుడు మన మ్యాగీ మసాలా అస్సలు వేయొద్దు, ముందు ఉంచుకున్న టమాటో కెచప్ అండ్ ఇదే పాయింట్లో మీరు చిల్లీ సాస్ ఉంటే టమాటో కెచప్కి హాఫ్ చిల్లీ సాస్ వేసుకోండి. అండ్ ఇప్పుడు సాల్ట్, ఇందులో మినిమం ఒక 3 pinches సాల్ట్ పడుతుంది అండ్ 5 pinches పైన కారం పడుతుంది. అండ్ ఇంకో గోల్డెన్ టిప్ ఏంటంటే అవి మొత్తం పైన కనిపించే నూడిల్స్ అన్నీ కవర్ చేసేంత కారం వేసుకోండి, లైట్గా, అంటే అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. సో కారం సరిపోతుంది మనకి. ఇది నార్మల్ గరం మసాలా పౌడర్, 1/2 teaspoon పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు వెనిగర్ ఉన్నవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి, లేకపోతే ఇందాక హాఫ్ లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లెమన్ వేసేసేయండి. ఇప్పుడు మిక్సింగ్ టైం, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. ఒక 2 స్పూన్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను, ఇది చూసారా ఇలా 2 కలిపి పైకి పెడుతున్నాను కదా, అప్పుడు ఏమవుతుందంటే ఫుల్ నూడిల్స్ మరీ ముక్కలు అయిపోయి ఒక పేస్ట్లా అవ్వకుండా నూడిల్స్ లాగే ఉంటాయన్నమాట లాంగ్గా. ఇప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేయాలి. పొయ్యి మనకి ఇంకా సిమ్లోనే ఉంది, హైలో అస్సలు పెట్టకండి. ఇప్పుడు ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే అందులో కారం, సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, బాగా నూడిల్స్కి పడుతుంది అనమాట. దెన్ ఇందాక మనం పక్క తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసేయండి. వేసేసి ఒక గుడ్ మిక్స్ అనమాట, మొత్తం అంతా కలిసేలాగా. చూస్తున్నారా గైస్, ఆల్రెడీ రెడీ అయిపోయింది. స్ట్రీట్లో మనం బయట నుంచి నూడిల్స్ తెచ్చుకుంటాం కదా, సేమ్ అట్లానే ఉంటుంది టేస్ట్. ఒక టిప్ ఏంటంటే స్వీట్గా కావాలి అన్నవాళ్ళు టమాటో కెచప్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అలా కాదు మాకు కొంచెం కారంగా కావాలి అన్నవాళ్ళు టమాటో కెచప్ నేను చెప్పినంత వేసుకొని, చిల్లీ సాస్ ఉంటుంది కదా దానికి టమాటో కెచప్కి హాఫ్ వేసుకోండి, అంటే 1/2 tablespoon అనమాట. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మీ నూడిల్స్ రెడీ. మ్యాగీ మసాలా అస్సలే వేయలేదు, అయినా చూడండి ఎంత బాగా వచ్చాయో. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.